సెప్టెంబర్ 22, 23, 24 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో సిపిఎం రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బి బలరాం చెప్పారు. నర్సాపురం సిపిఎం కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అల్లూరి శతవర్ధంతి పురస్కరించుకొని జిల్లాలో ఈ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించిందని అన్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులతో పాటు రాష్ట్ర ముఖ్య నాయకులంతా హాజరవుతారని, రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపైనే ప్రధానంగా విభజన చట్టంలో హామీలు, గత ప్రభుత్వం ప్రజలపై మోపిన పన్నుల భారం, రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమలు, నిరుద్యోగం, విద్యార్థుల సమస్యలపై చర్చించడం జరుగుతుందని బలరాం చెప్పారు. బి బలరాం, సిపిఎం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి. సిపిఎం పార్టీ రాష్ట్ర సమావేశాలు సెప్టెంబర్ 22, 23, 24 తారీఖుల్లో మొట్టమొదటిసారిగా మన నర్సాపురం పట్టణంలో జరుగుతున్నాయండి. రాష్ట్ర నాయకులు, కేంద్ర నాయకులు ఈ సమావేశాలకి హాజరవుతున్నారు. సిపిఎం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు గారు, ఎంఏ బేబీ గారు, సిపిఎం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు మాజీ ఎంపీ పి మధు గారు, రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు, రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ గారు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర నాయకులందరూ కూడా నర్సాపురంలో జరిగే ఈ రాష్ట్ర సమావేశాలకి హాజరవుతారు. ఈ సందర్భంగా పెద్ద బహిరంగ సభని నిర్వహించాలని కూడా ప్లాన్ చేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా స్వాతంత్రోద్యమంలో ప్రముఖమైన పాత్ర వహించింది. కమ్యూనిస్టు ఉద్యమానికి కూడా రాష్ట్రంలో పేరున్న జిల్లా. మన పాత నర్సాపురం తాలూకా కూడా స్వాతంత్రోద్యమానికి, కమ్యూనిస్టు ఉద్యమానికి పెట్టింది పేరు. ప్రత్యేకంగా ఈ సంవత్సరం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి సంవత్సరం. బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా మన్య ప్రాంతంలో గిరిజనుల్ని సమీకరించి పోరాడినటువంటి గొప్ప యోధుడు అల్లూరి సీతారామరాజు. 2 సంవత్సరాల పాటు సాగినటువంటి సాయుధ పోరాటం భారతదేశ స్వాతంత్ర చరిత్రలోనే చిరస్థాయిగా నిలబడినటువంటి గొప్ప పోరాటం. అలాంటి పోరాట యోధుడు మన జిల్లావాసి కావడం గర్వకారణం. అలాంటి ప్రత్యేక సందర్భంలో, అంటే విప్లవీయుడు అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి ప్రత్యేక సంవత్సరంలో ఈ రాష్ట్ర సమావేశాలని ఈ నర్సాపురంలో నిర్వహిస్తున్నాం. ఈ సమావేశాల నిర్వహణకి ప్రజానీకం, దాతలు, పెద్దలు, మీడియా మిత్రులు అందరూ కూడా సహకరించమని, జయప్రదం చేయమని విజ్ఞప్తి చేస్తున్నాం. సిపిఎం పార్టీ నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుంది. నిరంతరాయంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా వస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, పరిశ్రమలు వస్తాయి, ఉపాధి వస్తుంది. విభజన వల్ల ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. ఆ విభజన సందర్భంగా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాలి అని నిరంతరం సిపిఎం పార్టీ పోరాడుతుంది. ప్రత్యేక హోదా, విభజన హామీలు, రైల్వే జోను, కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం, ఇవన్నీ మన రాష్ట్రానికి సంస్థలను ఇవ్వటం, ఇవన్నీ కూడా జరగాలని సిపిఎం నిరంతరం పోరాడుతుంది. పోరాడి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కుని ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మొద్దు, విశాఖ ఉక్కుని అమ్మితే ఊరుకునేది లేదు అనే నినాదంతో కార్మికుల్ని, ప్రజానీకాన్ని సమీకరించి సంవత్సరాల తరబడి పోరాడుతున్నాం. ఈ సమావేశాల సందర్భంగా ప్రత్యేకంగా ఈ సమస్యలను కూడా చర్చించి రాబోయే కాలంలో ఈ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాల్ని, పోరాటాలని ఈ సందర్భంగా ప్లాన్ చేస్తాం. అలాగే ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో రైతుల యొక్క సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నాం. పట్టణాల్లో ఈ రోజున కంపోస్ట్ యార్డులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ పట్టణాల పరిధిలో కానీ, గ్రామాల్లో కానీ కంపోస్ట్ యార్డులు లేవు. పారిశుధ్యం అధ్వాన్నంగా ఉంటుంది, రోగాలు పెరుగుతున్నాయి. చేత కంపోస్ట్ యార్డుల సమస్యల పరిష్కారం కోసం కూడా ఈ కాలంలో ఆందోళనలు చేస్తున్నాం. యువజనులకి ఈ కాలంలో ఉపాధి తగ్గుతుంది, పరిశ్రమలు మూతపడిపోయినాయి. ఇప్పుడు మన జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో చూస్తే ఏలూరు జూట్ మిల్ మూతపడింది,
తణుకు ఆంధ్ర షుగర్స్ మూతపడింది, బ్యాండ్రా డెల్టా పేపర్ మిల్ మూతపడింది, స్పిన్నింగ్ మిల్స్ మూతపడుతున్నాయి. పాలకులేమో మేము కొత్త పరిశ్రమలు తెస్తాం, కొత్త పెట్టుబడులు తెస్తామంటున్నారు, కానీ ఉన్న పరిశ్రమలే మూతపడిపోతున్నాయి. అంటే ఈ కాలంలో మూతపడిన పరిశ్రమలు తెరిపించాలి అని కూడా ఆందోళన చేస్తున్నాం. యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలి అని కూడా ఆందోళన చేస్తున్నాం. విద్యార్థులు ఈ రోజున ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క దోపిడీకి గురవుతున్నారు. వాళ్ళు ప్రభుత్వ నిబంధనలు కూడా పాటించట్లేదు. ఆ విద్యార్థుల సమస్యల మీద కూడా ఈ కాలంలో ఆందోళనలు చేస్తున్నాం. మహిళల మీద, విద్యార్థుల మీద అత్యాచారాలు, దాడులు పెరుగుతున్నాయి. వాటికి వ్యతిరేకంగా ప్రజా సంఘాలు చేసేటువంటి ఆందోళనలో భాగస్వాములు అవుతున్నాం. సిపిఎం నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుంది. 4 తారీఖుల్లో నరసాపురంలో జరిగే రాష్ట్ర సమావేశాల్లో కూడా ఈ సమస్యల మీద చర్చిస్తాం. ఈ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తాం. ప్రజలందరూ కూడా ఈ సమావేశాలకి సహకరించమని విజ్ఞప్తి చేస్తున్నాం. సిపిఎం చేసే ఆందోళన కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరుతున్నాం. నరసాపురం ప్రాంతంలో కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ ఇప్పటికీ పూర్తి కాలేదు. అది పెండింగ్లో పడిపోతుంది. దాన్ని సత్వరం పూర్తి చేయాలి అని కోరుతున్నాం. నరసాపురం మచిలీపట్నం ప్రతిపాదిత రైల్వే లైన్ ఏదైతే ఉందో దాని పనులు కూడా ప్రారంభించాలని కోరుతున్నాం. వశిష్ఠ గోదావరి మీద వంతెన ఇంకా సర్వేలు అంటున్నారు, కాలయాపన చేస్తున్నారు. అలా కాకుండా దాన్ని కూడా వెంటనే పూర్తి చేయాలని కోరుతున్నాం. బియ్యపుతిప్ప హార్బర్, తర్వాత పాలకొల్లు దగ్గర నిర్మిస్తున్నటువంటి ప్రభుత్వ వైద్య కళాశాల, ఈ నిర్మాణాలన్నీ కూడా చేయాలని కోరుతున్నాం. సిపిఎం ప్రజల కోసం పనిచేస్తుంది. అటువంటి సిపిఎం సమావేశాల జయప్రదానికి ప్రజలందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సిపిఎం చేసే ఆందోళన కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా పాల్గొవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.